తమిళ రాజకీయాల్లో విజయ్ సాధించిన విజయం ఒక విక్టరీ కాదు, అదొక హిస్టరీ. దానికి మించి త్రిష విజయ్ల గురించి చాలా వైరల్ అవుతోంది. ఆనాటి జయలలిత ఎంజీఆర్ఏనా ఈ త్రిష విజయ్లు కూడా అంటే అవును అంటున్నారు నెటిజన్లు. విజయ్ రాజకీయ అడుగుల్లో త్రిష ప్రధానమైన పాత్రను పోషించారు. డిఎంకే, బీజేపీ ప్రతిపక్షాలు త్రిష విజయ్లను టార్గెట్ ఎలా చేశారో మనం చూసాం. చివరికి విజయ్ భార్య విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడం కూడా చూసాం. ఇలాంటి సందర్భాల్లో కూడా త్రిషను వెంటబెట్టుకొని బహిరంగ సభల్లో ప్రచారంలో పాల్గొన్నారు. విజయ్ కోసం త్రిష అమిత్ షాను కూడా కలిశారు. విజయ్ గారు గెలిచిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం, నేరుగా విజయ్ని కలవడానికి స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలపడం కూడా మనం చూసాం. మరి ఆనాటి జయలలితకి ఈనాటి త్రిషకి సిమిలారిటీ ఉందా అంటే 100%. సిమిలర్ క్వాలిటీస్, సరితూగే పోలికలు ఎన్నో ఉన్నాయి. తమిళనాడు రాజకీయాల్లో, సినీ ఇండస్ట్రీలో 2 దశాబ్దాలుగా ఏలుతున్న హీరోయిన్లు, ఎవర్ గ్రీన్ బ్యూటీస్. ఒకరు జయలలిత అయితే మరొకరు త్రిష గారు. జయలలిత కర్ణాటకలో పుట్టినప్పటికీ కూడా తమిళ అయ్యంగారి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. అలాగే త్రిష గారు కూడా చెన్నైలో పుట్టిన బాల్కెడ్ తమిళ అయ్యంగారి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. అంటే దీంట్లో సిమిలారిటీ చూడండి. వీళ్ళిద్దరూ కూడా సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినా కూడా గ్లామర్ ఇండస్ట్రీని ఏలిన ధృవతారలు. ఇద్దరు చదివింది కూడా చెన్నైలోని చర్చ్ పార్క్ కాన్వెంట్లో. ఇంకా మూడోది వచ్చేసి జయలలిత జీవితంలో తల్లి సంధ్య ఎంత కీలకమో మనందరికీ తెలుసు. అలాగే త్రిష గారి జీవితంలో కూడా వాళ్ళ అమ్మ ఉమాకృష్ణన్ కూడా అంతే. త్రిషకు సంబంధించిన సినిమాలు, నిర్ణయాలు, సెలక్షన్స్, కాల్ షీట్స్ ప్రతిదీ కూడా తన తల్లి కనుసైగల్లోనే జరుగుతుంది. ఇంకా నాలుగోది వచ్చేసి జయలలిత సినిమా రంగంలో స్టార్ హీరోలందరితో కూడా నటించారు. అలాగే త్రిష కూడా స్టార్ హీరోలందరితో నటించి స్టార్గా ఎదిగారు. ఇంకా ఐదోది వచ్చేసి పొన్నియిన్ సెల్వన్ సినిమాలో త్రిష గారు నటించిన పాత్రకు స్ఫూర్తి ఎవరో తెలుసా? జయలలిత గారే. ఒక రాకుమారికి ఉండాల్సిన రాజసం, ధైర్యం కోసం తాను జయలలిత గారి బాడీ లాంగ్వేజ్ని ఫాలో అయ్యానని త్రిష గారు తానే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. రోజు వచ్చేసి జయలలితను తలైవి అని తమిళనాడు అంతా ఒక అమ్మగా పిలుస్తూ ఉంటారు. అలాగే త్రిషను కూడా తన ఫ్యాన్స్ మామి అని, త్రిష మామి అని పిలుస్తుంటారు. ఏడోది వచ్చేసి అతి పెద్ద పోలిక వివాహం. జయలలిత కుమారిగానే సినీ రాజకీయ రంగాలను ఏలారు. అలాగే త్రిష గారు కూడా 40 దాటినా కూడా కుమారిగానే ఉన్నారు. ఇంకా ఏడోది వచ్చేసి ఎంజీఆర్, జయలలిత ఎన్నో హిట్ సినిమాలు తీసి హిట్ పేరుగా నిలిచారు. అలాగే త్రిష విజయ్ కాంబినేషన్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీస్ను కూడా మనం చూసాం. వీళ్ళ సినిమాను, త్రిష విజయ్ సినిమాలను ఎంజీఆర్, జయలలిత సినిమాలతో కూడా పోలుస్తుంటారు నెటిజన్లు. ఎన్ని సిమిలారిటీస్ ఉన్న జయలలిత, త్రిష గారి జీవితాల్లో కూడా సేమ్ మళ్ళీ ఆనాడు జయలలిత ఎంజీఆర్, ఈనాడు త్రిష విజయ్ల అని వెయిట్ అండ్ సీ. మరి మీరేమంటారు? సంస్కారవంతమైన కామెంట్ని చేయండి.